శివాయ గురవే నమః. సరే, అతనికి నిజమైన వైరాగ్యం కలిగింది. ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. నీవు తప్ప అన్య శరణం లేదన్నాడు. ఇహ అతను నిశ్చయం చేసుకున్నాడు. అంటే నిజమైన పశ్చాత్తాపము ఏదో క్షణిక ఇది కాకుండా నిజమైన పశ్చాత్తాపం కలిగింది. వైరాగ్యం కూడా నిశ్చయమైన వైరాగ్యం కలిగింది. శ్మశాన వైరాగ్యం లాగా కాకుండా ఇహ అతను నిశ్చయించుకున్నాడు. ఇహ మిగిలిన ఆయుర్దాయంలో నేను ఈ స్థిర చిత్తాన్ని కలిగి ఉండి ఈ నా ఆత్మ ఉన్నతికి కలిగించే సాధననే చేస్తాను తప్ప అన్యము చేయనని అతను చాలా దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దేహం పట్ల ఇహ నేను అంటే ఎటువంటి ఈ గోళలు లేకుండా ఉంటాను. అంటే దేహం ఉంటే దాని యొక్క ఎంత కావాలో శరీర పోషణార్థం అంత మాత్రమే తీసుకుంటాను అని. తపస్సు చేసే వాళ్ళ శరీరాలు ఎలా అయితే అంటే సన్నబడతారు. ఎందుకంటే వాళ్ళ ఆహారం మీద ధ్యాస పెట్టారు. శరీరం నిలబడటానికి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి ఇతను కూడా ఆ విధంగా నిశ్చయించుకున్నాడు. సాధనే ధ్యేయంగా అహంకారి కర్తృత్వ భోక్తృత్వాలతో కామ్యకర్మలను ఆచరించే వ్యక్తి స్వార్థపూరిత కర్మలు చేస్తాడు. ఇతరులకు సేవ చేయటం తనకు సేవ చేసుకోవటమేనని, అందులోనే తన హితం ఉందని పరిణతి చెందిన మానవుడు అనుకుంటాడు. ఆత్మజ్ఞానం కలిగిన మీదట అసలైన స్వార్థం పరమార్థాన్ని పొందటంలో ఉన్నదని వివేకవంతుడికి అంటే నిజమైన వైరాగ్యం అనండి ఏదైనా సరే కలిగిన వాడికి అర్థమవుతుంది. పరమార్థమే అసలైనది, అది పొందటమే అనేది అతనికి అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన మీదట అసలైన స్వార్థం పరమార్థాన్ని పొందటంలోనే, అదే లక్ష్యముగా పెట్టుకోవాలి. తన శక్తిని అంతా ఆ దిశగానే వినియోగించాలి. కాబట్టి బ్రాహ్మడు అనుకున్నట్ట, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, జరిగిన దాని గురించి ఆలోచించి చింతించి లాభం లేదు, ఒలికిపోయిన పాల కోసం విచారించి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి జరిగిపోయిన దాన్ని మరలా ఏమి చేయలేదు. అసలు చేయకపోవటం కంటే ఆలస్యంగానైనా చేయటం మంచిది. బుద్ధి ఎప్పుడో ఒకప్పుడు రావాలి. బుద్ధి రాకుండా ఎన్నాళ్ళు అయ్యో అనవసరం ఇలా చేశాను అనుకుంటా అంటే పునరపి జనన మరణాలు లాగా పునరపి దోషాలు ఎందుకండి చెయ్యటం. ఒకసారి దోషం చేశారు, ఆ దోషం అని మీకు తెలిసిన తర్వాత దానిని మరలా చేయకుండా ఉండే గట్టి దృఢ నిశ్చయం తీసుకుంటేనే వాడు బాగుపడతాడు. అది బాహ్యంలో అయినా సరే ఎక్కడైనా సరే. అలా ఈ బ్రాహ్మణుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏం పర్వాలేదు, జరిగిపోయిన కాలం ఇప్పటి నుంచి ఎంత ఆయుర్దాయం ఉందో నాకు తెలియదు కాబట్టి ఉన్న ఆయుర్దాయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఇవన్నీ నాకు అనవసరం. ఈ శరీరం నిలబడడానికి ఎంత ఆహారం అవసరమో అంత మాత్రమే తీసుకుంటూ ఈ యొక్క సమయాన్ని నా శక్తిని అంతటిని కూడా కేవలం ఈ ఆత్మ జ్ఞానంలో స్థిరంగా ఉండడానికి మాత్రమే వినియోగించుకుంటానని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఎప్పుడు మేల్కుంటే అప్పుడే ఉదయం, అది జీవన సంధ్యాకాలం అయినా సరే. అందువలన ఆ బ్రాహ్మణుడు పరమ లక్ష్యాన్ని పొందడం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలని దృఢ సంకల్పం పెట్టుకున్నాడు. అతను తనకు కలిగే శారీరక కష్టాలను కూడా లెక్క చెయ్యలేదు. అంటే శరీరాన్ని రక్షించవలసిన పోషించవలసిన వహామి అన్న ఆ పరమాత్మదే. అలా నువ్వు తిండి మానేసి కూర్చోమని చెప్పలేదు. ఎంత అవసరమో అంత తీసుకోండి, ఏది అవసరమో అదే పనులు చేయండి. పనులు ఎందుకంటే పెంచుతుంటాం, పనులు ఎప్పుడు పెంచుకోకండి అమ్మా. అవసరం లేనప్పుడు. ఎందుకంటే సమయం పనులలో గడిపోతుంది. నిశ్చయం పొందిన తర్వాత ఎన్ని పనులు చేసినా చేయకపోయినా గొడవే లేదు. ఎందుకంటే మీరు పనులు పెంచుకుంటూ పోతే శరీరం అలసిపోతుంది. శరీరం అలసిపోతే సాధనకి అది సహకరించు. పూర్ణత్వం రాలేదు కదా మరి. పూర్ణత్వం రావాలి అంటే సాధన చెయ్యాలి. అమ్మా. సాధన చేయాలంటే మీ శరీరం మీకు సహకరించాలి. కాబట్టి అనవసరమైన పనుల జోలికి వెళ్ళకండి. ఎంత అవసరమో అంత చెయ్యండి, తప్పదు. అది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు తప్పదు. సేవలు కూడా అంతే, బియాండ్ లిమిట్ చేయమని ఏ గురువు అనడు. నీకు ఎంత ఓపిక ఉందో అంత. ఎందుకంటే ఇక్కడ నీకు శక్తి ఉందా లేదా, నీ మనసులో సంకల్పం ఉందా లేదా అనేది వేరే వాళ్ళు కాదు, నీకు నువ్వే సాక్షి.
నువ్వు చేయగలుగుతున్నావా? చెయ్యి. చెయ్యలేవు. లేదు మనసులో నేను సాధన చేస్తూనే ఉన్నానండి, అస్సలు ఆపలేదు, ఈ పని నాకు అడ్డం కాదు. కానీ పని చేస్తున్నప్పటికీ చేస్తూ సాధన కన్నా కూర్చుని చేసే సాధన పూర్ణత్వం రాకపోదు. అది చాలా ముఖ్యమైనది. అందువలన పని ఓకే, ఎంతవరకు అంతవరకు చేయవలసినవేవో చేసుకో. వాటికి శరీర కష్టం, అయ్యో నేను శ్రమ పడుతున్నాను అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీ ధర్మం నువ్వు చేయవలసిందే. అమ్మా. ఈ విధంగా అతను నిశ్చయం చేసుకున్నాడు. అప్పుడు ప్రార్థించాడు, మూడు లోకాలను నేలే దేవతలు నా నిశ్చయానికి అనుకూలంగా నన్ను ఆశీర్ ఆశీర్వదించెదరుగాక. ఖట్వాంగ మహారాజు కూడా ముహూర్త కాలంలోనే పరమధామాన్ని పొందాడు కదా. భగవత్ కృప లేకుండా ఏదీ లభించదు. ఆయన కృప లభించినప్పుడు ఏది అసంభవం కాదు. సాధకుడు ఈ నమ్మకంతోనే ముందుకు సాగాలి. భగవంతుడు నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడు అంటే, మీరు ఆరాధించే దైవం అనండి ఏదో ఒకటి, మీకు ఈ యొక్క అద్వైత బోధ జరిగేటట్టు చేశారు, మరల మరల చేశారు, పరమ సత్యాన్ని తెలిసేటట్టుగా చేశారు. అంతో కొంత అనుభవం పొందే వరకు చేసిన తర్వాత కూడా వీటన్నిటినీ పక్కకు తోసేసి దృఢ నిశ్చయాలు కాకుండా ఇంకా ప్రాపంచికంలోనే తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెప్తున్నానండి, మీరు చెప్పట్లేదు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కారణాలు ఉన్నంత వరకు మీరు బయట ప్రపంచంలోనే ఉంటారు. ఏమిటి మీకైనా అనిపించద్దు, ఏమిటి ఇంకా ఇన్ని కారణాలు చెప్తున్నానే, సమర్థింపులు చెప్పుకుంటున్నానే, ఎందుకని నేను దృఢ నిశ్చయం చేసుకోలేకపోతున్నాను కాదు, లేదు, ఎందుకు చేసుకోవటం లేదు, చేసుకుని తీరుతాను అన్న దృఢ నిశ్చయం. చేసుకోలేకపోవడానికి బాహ్యంలో మీకు అసలు ఏది అడ్డం కాదు. ఎంతసేపు బాహ్యం బాహ్యం అని పట్టుకు వేలాడుతుంటే అసలైన దాన్ని ఎప్పుడు పొందుతారండి? దేహం నశిస్తుంది, శిథిలమవుతుంది, కొంతకాలానికి ప్రాణం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. అయినా కానీ భయపడటం లేదు. అతను అనుకున్నాడు, ఇక జరిగిపోయిన దాని గురించి అనవసరము, ఉన్న కాలాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అందుకని భగవంతుడిని ప్రార్థించాట, అందరు దేవతలారా, ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, మీరందరూ నన్ను ఆశీర్వదించండి, నేను ఈ సంకల్పంలోనే దృఢ నిశ్చయమై ఉండాలి అని కాదు, చేసి తీర్తాను, దానికి నాకు సహాయం చేయండి అన్న. దృఢ నిశ్చయంలో ఉండడానికి అనే దృఢ నిశ్చయం ఎవరికి వాళ్ళే చెయ్యాలి. అంతే తప్ప భగవంతుడో గురువో చెయ్యడు. నిశ్చయం నీది. నువ్వు తిన్న తర్వాత నువ్వు ప్రార్థన చేసి లోపలికి వేసాక దానిని విడివిడిగా చెయ్యటం, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటం పరమాత్మ చేస్తాడు. అది నువ్వు చెయ్యలేని పని. తినటం నువ్వు చేయగలిగిన పని. నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయకుండా గురువులను చేయమని దేవుణ్ణి చేయమని అంటే ఎలా కుదురుతుందో? అమ్మా. అలా అడగలేదు, ఎవ్వరూ అలా అడగడానికి లేదు. మీరే చూసుకోవాలి గురువు గారు, మరి నువ్వే చేస్తావు. బాహ్య ప్రపంచంలో తిరుగుతావా? ఇంకా ఇవన్నీ అవన్నీ ఎక్కడికో అక్కడికి వెళ్తే ఎందుకు ఆ తిరుగుళ్ళు దేనికి? మరి ఆ తిరుగుళ్ళకి అడిగావా? అక్కడ గురువుని అడగరు, కేవలం ఒట్టిగా పర్మిషన్ అడుగుతారు. నిశ్చయించుకుని వెళ్ళొస్తామండి, క్షేమంగా వెళ్ళొచ్చేది. ఎందుకంటే భయం, అక్కడ ఏమన్నా జరిగితే. అందుకని క్షేమంగా వెళ్ళి రావాలి. వెళ్ళాలా వద్దా అని అడుగుతారా, క్షేమంగా వెళ్ళి రావాలి అని అడుగుతారా? చూసారా? కాబట్టి ప్రయత్నం నీదే. ఆ ప్రయత్నంతో నువ్వు పొందవలసిన దాన్ని ఏ అడ్డంకులు లేకుండా పొందింపజేసేటట్టుగా పరమాత్మ చేస్తారు, గురువులు చేస్తారు. ఇవన్నీ చెప్పనివి కాదు, ఇవన్నీ ఇంతకుముందు చెప్పిందే. ఏం చేస్తామండి, అన్ని దులపరించేసుకుంటున్నారు కదా. ఇవన్నీ గుర్తులేవా? చెప్తున్నప్పుడు అన్ని గుర్తొస్తాయి. అవును గురువు గారు ఇంత ముందు కూడా మీరు చెప్పారు, మేము వెళ్ళలేదు, వినదలుచుకోలేదు కాబట్టి. గుర్తు లేదా? ఉంది. గుర్తు పెట్టుకోవాలని అనుకోలేదు కాబట్టి ఆ సమయంలో గుర్తు చేసి. కాబట్టి గ్రాంటెడ్ గా ఎప్పుడు కూడా పరమాత్మని గురువుల్ని ఆరాధించే దైవాన్ని తీసుకోరాదు. గ్రాంటెడ్ గా తీసుకుంటే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. వచ్చాక మళ్ళీ చెప్తారు మీరే కదా. ఇప్పుడు నేనేదో ఒకళ్ళ గురించి అంటున్నాను అనుకోకండి, అందరూ చెప్పేది అదే. మీ దయ వల్ల క్షేమంగా వెళ్ళొచ్చామమ్మా, అలా జరిగింది ఇలా జరిగింది అంటారు. అందులో ఏం సందేహం లేదు, ఓకే. కానీ ఏమిటమ్మా, గురువు అదే నిశ్చయంతో చెప్పింది. గురువు మీరు ఊరమ్మట తిరిగితే మిమ్మల్ని రక్షించడానికి ఆ గురువు యొక్క శక్తిని వాడేది. దేనికి గురువుని పట్టుకున్నారు? ఆ లక్ష్యాన్ని మర్చిపోతే ఎలాగా? దానికోసం ప్రయత్నం చేయండి, దానికి గురుశక్తిని వాడుకోండి.
అది మీకు అత్యున్నతమైన ఆ పరబ్రహ్మ స్థితిని కలుగ చేస్తుంది. అందుకోసం సేవ చేయండి, ఆ స్థితి పొందడానికి సేవ చేయండి. అంతే తప్ప బాహ్యమైన వాటి గురించి ఎందుకండి మీరు సేవ చేయటం? లక్ష్యము ఎప్పుడు కూడా మీరు ఏది చేసినా గురువు పట్ల అదే ఉండాలి, లక్ష్యంలో మార్పు రాకూడదు. కాబట్టి ఏమంటే నేను బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటాను కానీ నా లక్ష్యం అదే, కుదరదు. నా లక్ష్యం ఇంట్లో ఉండటమేనండి అని రోజంతా బయట తిరిగితే లక్ష్యం ఎలా పూర్తయిందండి? నేను ఇంట్లోంచి కదలను, ఇంట్లోనే ఉండి సాధన చేసి పూర్ణత్వాన్ని పొందుతాను అన్నవాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళకుండా కూడా పనులు జరుగుతాయి, జరగట్లా? ఆన్లైన్ నుంచే ఎంతో మంది ఉన్నారు, సహాయం చేయడానికి ఎన్నో ఉన్నాయి. నువ్వు వినియోగించుకోవటంలో ఉంటుంది. నువ్వు వినియోగించకుండా సమర్థింపులు కారణాలు ఇంకేవో చెప్తే ఏమిటండి? ఏమీ లేదు చేయడానికి. అతను తన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు పరమాత్మ తీసుకువచ్చాడు, నన్ను ఇంకా ముందుకు లక్ష్యం వరకు ఆయనే తీసుకువెళ్తాడు అనుకోవాలి సాధకుడు. లక్ష్యం వరకు అంటే అర్థం ఏంటి? నీ ప్రయత్నంతో పాటు ఏ విఘ్నం లేకుండా నిన్ను గమ్యస్థానం చేరుస్తాడు ఆయన. ఏ ప్రయాణ సాధనాల్లో ఎక్కారు, దానికి యాక్సిడెంట్ అవ్వకుండా మిమ్మల్ని లక్ష్యానికి తీసుకెళ్లే బాధ్యత అప్పుడు వాళ్ళకు. పహామి అహం, నువ్వు సమర్పిస్తే కదా వాళ్ళకి అవుతుంది. అరే నువ్వు సర్వాన్ని సమర్పించరా నాకు, నన్ను శరణాగతి పోతే నీ సంగతి నేను చూసుకుంటాను. అలా నీవు గనక చేస్తే నీ ప్రయత్నానికి కూడా ఆయన సహకరిస్తారు. మీరు ఎక్కడ ప్రయత్నం అండి? అందుకని ప్రయత్నం మీది అన్న. ఎందుకంటే మీరు ప్రయత్నమే చేయటం లేదు, మీకు అనుకూలమైనవన్నీ వేరేవన్నీ కూడా చేసుకుంటున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టుగా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారు. అసలు ఏదైనా సరే వేరే వాటి పట్ల ఇంకా మరి అవన్నీ చెప్పారు ఆ గురువులు, చెప్పలేదు. కానీ వాటన్నింటినీ తిరుగుతూ సాధన పడుకు మీదండి అంటే ఎంత దోషం అండి. ఇది మటుకు చూసుకోండి, నేను ఆయన ఇంటికి తిరుగుతూ ఉంటాను. పిల్లలు అటు ఇటు తిరుగుతూ అన్నం తింటే మీరు నీరసించిపోయి కోపం రాదు మీకు? కదలకుండా కూర్చుని తిన్నా అని చెప్పి వాడిని, అందుకే కదా ఇప్పుడు ఆ కుర్చీలు వచ్చాయి, చిన్నపిల్లలు కదలకుండా కూర్చొని. ఏమంటే మీరు సాధన గురువు గారు మీరే చూసుకోవాలండి, నా వల్ల అవ్వట్లేదు కాబట్టి మీరే చేసేయండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి, నేను మటుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఏమిటది? ఏమన్నా విఘ్నత ఉందా ఇందులో? గౌరవం ఉందా? బ్రహ్మం పట్ల గౌరవం ఉందా? గురువు పట్ల గౌరవం ఉందా? ఏది ఉంది? నువ్వు తిరగటం మానే, సాధనగానే ఉన్నాను గురువు గారు అనండి. మిమ్మల్ని చేయకపోతే అప్పుడు ఎక్కడ తిరగటం మానేశారు? ఆలోచన ఎప్పుడు మానేశారు? ఏది మానేశారు? ఒకళ్ళని తిట్టడం మానేశారా? ఒకళ్ళని హింసించడం అనండి, లేకపోతే ఒకళ్ళని ఇది చేయటం మానేశారు. ఏది మానేశారు ఒకసారి చెప్పండి. నాకు చెప్పక్కర్లే, మీలో మీరు చెప్పండి. ఏమీ మానేయలేదు. మానేయకుండా సాధన మీదేనండి. ఇంత గొప్ప అంటే సరే అబ్బా, భలే రెస్పెక్ట్ ఇచ్చారా గురువుకి? గురువుకి చాలా గొప్పది ఇచ్చారా? ఇవ్వలేదు. అసలు ఇవ్వవలసిన రెస్పెక్టే ఇవ్వలేదు మీరు. రెస్పెక్ట్ ఇస్తే నిజంగా కదలకుండా ఇంట్లో ఉంటారు, సాధన తప్ప అన్యం చెయ్యరు. మీ ధర్మం వంట చేయాలో ఉద్యోగం చేయాలో చేస్తారు తప్ప వేరే చెయ్యరు. ఉద్యోగాన్ని కూడా సెలవు పెట్టచ్చు. స్థిరత్వం కావాలి అంటే సెలవు పెట్టచ్చు, నష్టమేం లేదు. రోజులు తరబడక్కర్లా, నెల రోజులు పెట్టక్కర్లా. నిజంగా నీ బుద్ధి నిశ్చయం అయితే గంటలో వస్తుంది. రికాబులో కాలు గంట కూడా లేదు, పోని గంట చేసుకున్నా ఉద్దేశం ముందు అన్ని గురువు చూసుకుంటారండి. డైలాగ్ అయిపోయింది వాచా వేదాంతుల్లా. గురువు ఎందుకు చేస్తాడండి? గురువుకి మీరు చెప్పక్కర్లా ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలో. మీరేంటండి చెప్పేది? కానీ అందరితో మా గురువు గారు ఉన్నారండి, మాకేం దిగులు లేదండి. నేను కాదనటం లేదు, కానీ ఏమిటండి గురువు చెప్పింది ఏంటి నువ్వు చేసేది. కాబట్టి నమ్మకంతో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసము దృఢ నిశ్చయము కలిగిన వ్యక్తి మనోబలాన్ని, అంటే అలాంటి వ్యక్తి యొక్క మనోబలాన్ని ఎవరు పాడు చేయలేరు. నువ్వు నిశ్చయించు, ఎన్ని చేయలేదండి బాహ్య ప్రపంచంలో. మీరు మనసులో నిశ్చయించుకున్నారా? బాహ్యంలో మీరు మనసులో నిశ్చయించుకుంటే అది ఏదైనా సరే, వస్తువుల కోసమా, బంధువుల కోసమా, లేదా మీ కోరికల, ఏదైనా సరే, ఎట్లా అయినా సరే విండి ఏదో రకంగా అవతల వాళ్ళని ఇది చేసైనా సరే నా కోరిక తీర్చుకోవాలన్న పట్టుదల మీరు, అంటే ప్లానింగ్ అంతా మనసులోనే వేస్తారు. నిశ్చయం మనసులో కలిగింది. మరి ఈ నిశ్చయం మటుకు ఎందుకు కలగట్లేదండి? ఏంటి కలిగిందండి గురుగారు? అట్లేం లేదండి, అబద్ధం అది.
అది సాధించే వరకు మీరు ఏడుస్తారు, ఎన్నో చేస్తారు, నానా గోళ్ళు చేస్తారు బాహ్య ప్రపంచంలో మీరు అనుకున్నది సాధించడానికి. అది ఏదైనా కావచ్చు, అది ఇదని ఏం చెప్పక్కర్లా, సాధించి తీరుతారు, ఎన్నో చేస్తారు. అసలైన దానికోసం ఏమిటి చేస్తున్నారు? ఏది మనసులో నిశ్చయం? నిజంగా మీ మనసులో మీరు నిశ్చయించుకుంటే బాహ్య ప్రపంచం ఎప్పుడూ అడ్డం రాదు మీకు, అది లేదు కాబట్టి. గురువులు ఎందుకు అప్పుడు చేయరండి? చేస్తారు, బియాండ్ లిమిట్స్ కూడా చేయగలుగుతారు. కానీ అసలు ముందు మీరు నిశ్చయమే లేనిది, అన్నిటికీ ఏవో ఆలోచన, ప్రతి దానిలో ఏదో ఆలోచన. ఒక 2 రోజులు చేయగానే దాని పట్ల నిరసన, నీరసం, కల్పించుకున్న నీరసం, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బా, ఏం చేస్తారు లేదు, దాని సంవత్సరాల తరబడి నోట్లో వేస్తున్నారు, విసుగు రాలేదే. సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు, విసుగు రాలేదే. ఇంట్లో ఉండమంటే మటుకు విసుగు. అంటే ఇంట్లో ఉండమంటే నా ఉద్దేశము సాధన చేయదు. కొంత సాధన చేయగానే విసుగు వచ్చేది, అబ్బా ఎంతసేపు చేయాలి, ఏమిటో మన వల్ల అయ్యేటట్లేదు. పరమాత్మ పూజ చేయమనండి. గుడికి వెళ్తారు, రష్ ఉంది, లైన్ లో నిల్చుంటే ఎంత విసుగండి. ఏది ఉన్నతమైనదో దాని పట్ల విసుగు, దాని పట్ల ఉండవలసింది సహనం. బాహ్య విషయాలను సహనం లేకపోయినా ఏ జరగాలో అది జరుగుతుంది, కానీ అక్కడ మటుకు అత్యంత సహనం. అటు ఇటు చేశారు, కుడి ఎడమ భేదం ఎప్పుడూ ఉంటుంది, పొరపాటు లేదు అని అనడానికి లేదు అక్కడ. కాబట్టి ఆత్మవిశ్వాసము అంటే దృఢ నిశ్చయము కలిగిన వ్యక్తి యొక్క మనోబలాన్ని ఎవరు పాడు చేయలేరు, అతనిని విచలితుణ్ణి చేయలేరు, నిరుత్సాహపరచలేరు. అన్ని ఆటంకాలను అతడు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగల సమర్థత ఉంది. నిశ్చయం లేదు, మాట జారిపోతారు, మనసులో ఇక అసలు ఏది ఏదని ఇదే అదని ఏం చెప్తామంటే మీది మీకే అనుభవం. విడిగా చెప్పాల్సిన ఆవశ్యకత లేదు, అనవసరంగా నా ఎనర్జీ వేస్ట్. మీకు తెలియంది ఏమీ కాదు, నిశ్చయం ఉందా లేదా అని. దేనికి మీ నిశ్చయాలు ఉన్నాయి, ఇన్ని మీకు తెలిసిందే. ఖట్వాంగుడు ఒక గొప్ప రాజు. ఒకసారి దేవ అసుర సంగ్రామంలో ఆయన దేవతలకు సహాయం చేశాడు. దేవతలు విజయం పొందారు. వారు రాజుని వరం కోరుకోమన్నారు. ఆయన అన్నాడు, నాకు ఆయుర్దాయం ఎంత ఉందన్నాడు. వాళ్ళు చెప్పారు, ఓన్లీ 2 hours ఉందన్నట్టు. ఆయన ఏమాత్రం ఉద్రేకపడక సమస్తమైన ప్రాపంచిక ఆలోచనలను వదిలివేసి ధ్యానం చేస్తున్నట. సర్వం త్యక్వా హరి భజే. ఆయన తన మనస్సును శాంతపరిచి పరమాత్మలో లీనం చేసి వెంటనే పరంధామాన్ని పొందాడు. అంతటి అద్భుతం పొందవచ్చు మీరు కూడా. ఆయనే పొందగల, ఆయన రాజండి, మొత్తం అంతటిని వదిలేశాడు. అంతేగాని వీళ్ళకి అప్పగించాలి వాళ్ళకి అప్పగించాలని అనలేదు. మీది ఎంత ఉందండి, ఎన్ని ఆస్తులండి, మీరు ఎన్ని ఏంటది వీలు నామాలు రాసినా, ఎంత అప్పగించినా, ఈ నెక్లెస్లు మీరు తీసుకోండి, ఈ నెక్లెస్లు వాళ్ళకని మీరు చెప్పినా రాసినా అన్ని అలా జరుగుతాయని ఎక్కడా లేదు. సమయాన్ని వృధా చేస్తున్నారు. ఏమండి మాకు కూడా అలా చెప్తే ఎప్పుడు పోతాము అంటే అబద్ధం, మీరు చెయ్యలేరు, మీరు చెయ్యరు కూడా. అయ్యో నేను 2 గంటల్లో పోతానా, అయ్యో ఇది చేద్దామా అది చేద్దామా, వీళ్ళకి అప్పగింతలు వాళ్ళకి అప్పగింతలు, 2 గంటలు అయిపోయి ఆ జోక్ లాగా మీరంటే లేవక్కర్లేదు, నేను లేవాలి కదా, మాట్లాడకుండా పడుకోండి అది భార్య. మరి అలసట అయిపోతుంది కదండి, అందుకని ఆవిడ ఉన్న మాట చెప్పింది, తప్పేముంది. ఎప్పుడు చనిపోతారో తెలిస్తే ఏవో చేస్తామని అన్నారని చెప్పాను కదా. దేవుడు చేసేది దేవుడు చేయడు, మీరు పోతారని మీకు తెలుసు కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు పోతారు. మరి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయకుండా కాలక్షేపం చేస్తూ ఏమంటే ఏం లాభం అండి. ఆయన్ని దేవతలు వరం కోరుకోమన్నారు కాబట్టి అన్నట్ట. ఏం ఉద్రేకపడలేదు, బాధపడలేదు, ఏమనలేదు. నేను మీకు సహాయం చేశాను కదా, నాకు ఆయుర్దాయాన్ని ఇమ్మని అడగలేదు. నాకు 2 ఏళ్ళు ఇవ్వండి సాధన చేస్తానని అడగలేదు. చాలా సమయం అనుకున్నాడు, వెంటనే ధ్యానమగ్నుడు అయిపోయాడు. సర్వం త్యక్త, మనసులో కూడా ఆలోచన లేదు. ఇంత రాజ్యాన్ని నా యొక్క, నాకు ఎంత బలం ఉందండి, నా ఆస్తులను ఎవరు తీసుకుంటారు, తర్వాత పట్టాభిషేకం ఎవరికి చేయాలి, ఇవేం ఆలోచన, సర్వం త్యక్త ఆ క్షణంలో వదిలేశాట. అంతే ధ్యానమగ్నుడు అయిపోయాడు. మనసులో ఆ అన్యము లేకుండా చేశాడు. అంతే, వెంటనే అతనికి సజ్జో ముక్తి అంటారు. వెంటనే సజ్జము, వెంటనే ముక్తులు.
లభించి తీరుతుంది. మీరు అసలు మనసులోంచి అన్ని వదిలితే కదా ఏదో పెట్టుకుని కూర్చుంటారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, మళ్ళీ గురువులతో అబద్ధాలు, గురువులకి ఏదో చెప్తారు. ఎన్నండి ఇవన్నీ ఎందుకు మరి? సత్యముక్తి లభించాలి అంటే ఎంతసేపు అండి? నీ మనసులో ఆ దృఢ సంకల్పం కలిగి తీరాలి. నేను ఇప్పుడు పొంది తీరతాను అని అనుకుంటే కదండి పొందుతారు. యద్భావం. అది అన్నప్పటి నుంచి ఆలోచన. అయ్యో అవి చెప్పలేదే, మళ్ళీ నేను గనక అలా అయితే ఎలాగా? అక్కడ ఆయన ఏం చచ్చిపోలేదు, ముక్తి పొందేశాడు. మనస్సు నిర్మలమైపోయింది. పరమాత్మ అంతటా అది. ఎలా అయితే ఆ శిష్యుడు అలా అన్నాడు, జనక మహారాజుకి ఎలా వచ్చి ఆయన చనిపోయాడు వెంటనే? చనిపోను. మీ మరణం మీ చేతుల్లో లేదు. పరమాత్మ అనుకుంటే ముందే ఇస్తాడు, ఆ వద్దంటే ఇంకొన్ని రాళ్ళు ఇస్తాడు. ఆయన చూసుకుంటాడు ఆ సంగతి. ఎందుకంటే ప్రాణం ఆయనేగా. కానీ మీలో నిశ్చయం ఏది? ఏమిటో ఇంకా ఉంటాం అనుకుంటా. ఇంకా తిరుగుళ్ళు, ఇంకా తిరుగుళ్ళు, తిరుగుళ్ళు, తిరుగుళ్ళు అంటే నా ఉద్దేశం మీరు ఏదో వెళ్ళిన వాళ్ళ గురించి అంటున్నానని. సరే మీరు ఎట్లా భావించినా నేనేం చేయలేనండి. నాకు ఏ మాట వస్తుందో నేను అదే చెప్తాను తప్ప ఆలోచించి చెప్పడం కష్టం. కాబట్టి ఇంకా బాహ్యమే, ఇంకా బాహ్యమే. ఎంత చెయ్యండి, ఎన్ని వినండి, ఏజ్ అయిపోతుంది. అయినా సరే ఇంకా వీళ్ళ గురించి చింత, వాళ్ళ గురించి చింత, వాళ్ళ గురించి చింత, ఇది అది ఎన్నండి అసలు. మళ్ళీ గొప్పలు, వాళ్ళకి మేము ఆ సలహాలు ఇచ్చాం, వీళ్ళకి ఈ సలహాలు ఇచ్చాం, వాళ్ళకి అలా చెప్పాను, వీళ్ళకి ఇలా చెప్పాను. ఏమిటండి అవన్నీ దేనికోసం? నువ్వు గొప్పగా అవ్వడానికా? వాడు నిన్ను మెచ్చుకోవడానికా? మళ్ళీ అవన్నీ వచ్చి గురువులకే చెప్తారు. మేము ఇలా చేసామంటే వాళ్ళకి అలా సహాయం చేసాం, వాళ్ళకి అలా మంచి చెప్పాను, వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేశాను, వాళ్ళకి ఇది చెప్పాను, వాళ్ళకి అది చెప్పాను. ఏమిటండి అవన్నీ? దేనికి అవన్నీ? ఇప్పుడు గురువు నిన్ను మెచ్చుకోవాలా, చాలా మంచి పని చేశారని? అదే ఆ గురువు వల్ల మీరు పొందవలసింది. గురువు మెచ్చుకొని దేనికి? నువ్వు పరబ్రహ్మ మాకు, అది అసలైనది. ఇవన్నీ ఆ అక్కల నీ చేత చేయించబడాలని ఆయన నిశ్చయిస్తే నువ్వు మంచిగా చెప్తావు, చెడు చెప్పలేవు. అది చెప్పలేదు. గురువుల దగ్గరికి రావడానికి మీ పర్మిషన్ ఏమిటండి? మేము ఇంత సలహా ఇచ్చాం, ఆ సలహా ఇచ్చామని చెప్తున్నారు. ఏమిటి ఉపయోగం? సలహాలు ఇవ్వడానికే గురువు మిమ్మల్ని అందరినీ అన్నది, లేదా గురువు మీకు చెప్పింది ఏమంటే మీరు సలహాలు ఇవ్వండి, నా గురించి గొప్పగా చెప్పండి, ఇది చేయండి అని చెప్పారా గురువు? లేదు. సాధన చెయ్యరా అని చెప్పారు. ఉమ్. కరెక్టే. ఎవరన్నా అంటే దేవుని పరిచయం చేయమని చెప్పారు, అంతే. నువ్వు చేయవలసింది నీ ధర్మం అది. ఎంత బాహ్య ప్రపంచంలో అంటే ఎంత ఐడెంటిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జీవ లక్షణం ఎంత ఉంది ఆలోచించుకోండి మీరు. మరి అది నశించకుండా ఎలా అండి? ప్రపంచం, బాహ్య ప్రపంచంలో ఇంకా 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 మమకారం. గురువు గురించి మీరు నలుగురికి చెప్తే గురువు సంతోషిస్తాడా? అది కాదు. మొదట మీకేం బోధించాడు అది చేయండి. వాళ్ళు గురువుని కలుసుకోవాలి అంటే వెంటనే గురువుకి చెప్పాలి, అంతే తప్ప నువ్వు నిర్ణయం తీసుకుని ఏదో చేసుకుంటే ఏం జరుగుతోంది? అసలు నిర్ణయం అధికారం నీకు ఎక్కడదండి? నిర్ణయం అధికారం అంటే నువ్వు బ్రహ్మం అవ్వాలి కదా. బ్రహ్మం అవ్వకుండా వేరే నిర్ణయాలు ఎలాగండి? వేరే వాళ్ళ జీవితాల్లో నిర్ణయాలు మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళు అడగలేదు గురువు దగ్గరికి, అసలు మీరు ఫోర్స్ చేయక్కర్లేదు, ఇది కూడా తెలుసుకోండి. వాళ్ళకి పరిచయం చేశాను, గురువుని కాదు దైవాన్ని. చూద్దాము అని అనుకుంటే వాళ్ళకి చెప్పాను. అంతేగాని మీరు బలవంతంగా రండి మా గురువుని కలుసుకోండి అని మీరు అనడానికి లేదు. అది దోషమే. వాడికి ప్రాప్తం ఉంటే వాడే వస్తాడు గురువు దగ్గరికి, వాడే అడుగుతాడు. అడిగినా కానీ మీరు కాదనుకో. మధ్యలో పెత్తనాలంటే ఇవే. దానివల్ల దోషం తెచ్చుకుంటారండి. మిమ్మల్ని చెయ్యొద్దంటాం కాదు నా ఉద్దేశం. దోషాలు ఎందుకు తెచ్చుకుంటారు? మరి దోషాలతోనే ఉంటే మనసు శుద్ధం ఎప్పుడవుతుంది? శుద్ధమైన మనసు కదండి పరమాత్మ. మరి ఇవన్నీ జరగాలి అంటే ఆయుష్ ఉండద్దు. ఉన్న ఆయుష్ని ఇలా వృధా చేసుకుంటూ పోతే మరి ఎప్పటికీ ఇది అవుతుంది? మీరు ఇలా వృధా చేస్తే ఆయన ఆయుష్ ఇవ్వడు మీకు. నిజంగా సద్వినియోగం చేస్తే ఆయుష్ ఇస్తారు. అనుకోవచ్చు శంకరులు ఎందుకంటే అంత కొత్త కాలం అంటే ఆయన ఇది చేసేస్తారు మీరు. కలికాలం కదా, కలి ప్రభావం ఇంకా పెరుగుతుందని ఆయన వెళ్ళిపోయారు. ఆయన గొప్పవాడని తెలిస్తే ఏం చేస్తారండి? ప్రాపంచిక విషయాలు పట్టుకెళ్ళి ఆయన దగ్గర చెప్పి మళ్ళీ ఆయన ఇది చేస్తారు కాబట్టి ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఆయన పనులు చేసేసాడు, వెళ్ళిపోయాడు. ఎన్ని దోషాలు! ఇవి తెలియదా మీకు? తెలుసు. తెలీదా? ఎందుకు తెలీదు? తప్పు అని తెలుసు కదా.
ఏ మాత్రం ఉద్రేకపడక సమస్తమైన ప్రాపంచిక ఆలోచనలను వదిలివేసి ధ్యానమగ్నుడయ్యాడు అంతే. అప్పుడు కూడా అంతే కూర్చున్నాడు అంతేగాని మళ్ళీ అదేదో చేసుకుని నన్ను ఎవరు డిస్టర్బ్ చేయక ఇవన్నీ ఏమీ లేవు. ఎక్కడున్నా ఆయన అక్కడ అలా కూర్చుండిపోయాట. సర్వం లోపల నుంచి వదిలేశాడు, బుర్రలోంచి అన్ని తీసి పారేశాడు. సినిమా చూస్తారు కదండి మీరు, శ్రద్ధగా చూస్తారు, ఏవి గుర్తుండవు. అప్పుడు ఏమన్నా గుర్తుంటాయా? ఏవి గుర్తుండవు. అంటే మీకు ఇష్టమైంది చేస్తున్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు. ఆ ఇష్టం ఏర్పడితే అంతే, వెంటనే ఉన్నాడు చక్కగా శాంతపరిచి పరమాత్మలో లీనం చేసుకున్నాడు. పరమధామ వెంటనే పొందుతారండి. ఇందులో ఏం పెద్ద ఇది లేదు. ఎంత సులభం ఎందుకు వాళ్ళు దాచిపెడతారు? సులభందనే చెప్తున్నారు. కష్టమే లేదు. కష్టం వల్ల మీ ఇక దాన్ని బుద్ధి అంటారా, వివేకం అంటారా, ఆలోచన అంటారా, మీ ఇష్టం ఏమన్నా చేస్తారు. మళ్ళీ సమర్థింపులు చెప్తారు. మళ్ళీ అలా కాదమ్మా ఇలా కాదమ్మా, గురువుకి సమర్థింపులు చెప్పకంటారా అంటే గురువుకే సమర్థింపు. గురువు ఇప్పుడు ఏంటి, నువ్వు చేసింది మంచి అని ఒప్పుకోవాలా? అదండి గురువుకి ఇచ్చే గౌరవం. మీ సమర్థింపులు ఎందుకు చెప్తారండి? మీరు మంచి చేస్తారని కదా సమర్థింపులు. అంటే గురువు ఒప్పుకోవాలనా? గురువు ఇది దోషం అని నీకు చెప్పిన తర్వాత నువ్వు సమర్థింపులు చెప్పావంటే అర్థం ఏంటండి? పిల్లలు వాళ్ళు తప్పు చేశారని మీరు అన్నప్పుడు వాడు ఏం చెప్తే, ఎవరైనా నోరు మూసుకొని నువ్వు చేసిన తప్పు అది ముందు ఒప్పుకో అంటారు. ఏది వేరేది లేదండి. మీరు ఒప్పుకుంటున్నారా మీరు చేసింది తప్పని? ఒప్పుకోరు మీరు. గురువు అంటే మిమ్మల్ని అంధకారం నుంచి రక్షించేవాడని అర్థం. అంతేగాని గురువును మీరు కాదు రక్షించేది. మీరు నలుగురు చేరి గురువు అన్నారు కాబట్టి గురువు అని బోర్డు పెట్టుకున్నాడా? లేదు. జాగరూకత ఉండాలి, నిశ్చయం. ఎంత అద్భుతం. కాబట్టి వెంటనే ఈ కథ ఆ బ్రాహ్మణుడికి గుర్తొచ్చింది. చింతారహితుడై సమయాన్ని వృధా చేయకూడదని నిశ్చయించుకుని చక్కగా ఆ ధ్యానమగ్నుడైపోయాడు. ఇతను కూడా సుఖం, దుఃఖం, హాని, లాభం మొదలైన వాటి వల్ల కలిగే అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఒక్క అరక్షణాన్ని కూడా వృధా చెయ్యరాదు అని నిశ్చయించు. అంతేగాని సరైన సమయం వచ్చాక చూద్దాంలేండి, పొద్దున కాదులేండి సాయంత్రం, పొద్దున బోల్డ్ పనులు ఉన్నాయి కదా, ఈ పనులన్నీ అయ్యాక అప్పుడు నేను కూర్చుంటానండి. ఎక్కడండి తీరికేది అసలు? లేచింది మొదలు ఇదేనండి. అసలు నాకు ఎక్కడ సమయమే ఉండట్లేదండి. వీరు కూడా ఇంట్లో పనులు చెయ్యాలని చెప్పారు కదండి. మళ్ళీ అక్కడ మళ్ళీ గురువుని కనిపిస్తారు. మిగతా ఏవి గుర్తుండవు. పొద్దున్న లెమ్మన్నది గుర్తుండదు, అనవసరమైన పనులు చెయ్యొద్దన్నది గుర్తుండదు. ఒట్టిగా ఒక ట్యాగ్ తగిలిస్తారు, ధర్మం చేయమని, ధర్మమే చేయమని. ఇలా రకరకాలు మీ బుద్ధిలోనే రకరకాలు. కాబట్టి బుద్ధి ఎన్ని రకాలు, మీరు అన్ని రకాలు. బుద్ధి నిశ్చయమైంది, ఏ ఆలోచన లేదు, ఏది లేదు, అన్ని నిలిపేశాడు. సమయం కోసం ఎదురు చూస్తాను అనుకోలేదు, అరక్షణం కూడా వృధా చేయనన్నాడు. మీరు అనుకోగలుగుతున్నారు అరక్షణం కూడా వృధా చేయనని? పరిస్థితులు ఏమండి, వాళ్ళు ఇలాగండి, ఇంట్లో వాళ్ళు ఇలాగండి, వాళ్ళండి, వీళ్ళండి, ఎన్నో చెప్తారు కారణాలు. కారణాలు మీరు గుర్తించినన్ని రోజులు, చెప్పినన్ని రోజులు అంతా వృధానే. నిశ్చయం లేని వాడే కారణాలు చెప్తాడండి. చదువుకోమంటే ఏరా చదువుకోమంటే ఏదేదో చెప్తా మాట్లాడుకుంటూ కూర్చుని చదువు అని అనలేదు. ముందు ఆ పని చేసినా ఫస్ట్ ఏ కథలు చెప్పకు, ఏం నష్టమే లేదు, కాళ్ళు ఎప్పుకుంటే పో, ముందు బజార్ వెళ్ళి అవి తీసుకురా అని అనలేదు. అంతే. రకరకాలు. మరి ఎందుకంటే కుంటి సాగు. అవంతి నగరానికి చెందిన శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు ఈ విధంగా మనసులో నిశ్చయించుకొని చక్కగా శాంతుడై మనన్నశీలుడైన సాధువు అయ్యాడు. ఎంత దుర్మార్గుడైన వ్యక్తి అయినప్పటికీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెంది తనను తాను సంస్కరించుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అతన్ని నేను మంచి వ్యక్తిగానే పరిగణిస్తానని పరమాత్మ చెప్తున్నాడు. భగవాను వాచాని ఇత్యభిప్రేత్య మనసా హి అవంత్యో ద్విజసత్తమ. అలా భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. అపిచేత్ దురాచార భజతే మాం అనన్య భాక్ సాధురేవ సహ మంతవ్య సమ్యక్ అవ్యవసితో హింస. కాబట్టి ఎంత దుర్మార్గుడైనా సరే తాను పశ్చాత్తాపం పొంది స్వామి నన్ను రక్షించవయ్యా అంటే రక్షించట్లేదు, రక్షించి తీరుతాడు. కాబట్టి ఆయన పరమాత్మ, జగద్గురువు. గురువులు ఎప్పుడు కూడా అలా
మీరు పరమ దుర్మార్గులు అని ఏమన్నా అన్నారండి? ఇతను లేదండి. అలా చేశాడని ఒక అతను ఇలా చేశాడని మీకు చెప్తే అర్థం ఏంటంటే మీరు అలా చెయ్యకండి రా బాబు అని. అంతేగాని వాడి గురించి గురువు చెడ్డగా చెప్పడం కాదు అక్కడ ఉద్దేశం. ఒరే ఆ చెడ్డతనం నీలో లేకుండా చూసుకో అని అది గ్రహిస్తే అబ్బో వాడు చెడ్డవాటండి, నయం గురువుగారు నన్ను అనలేదు, నేను మంచివాడిని. నువ్వు మంచివాడో కాదో గురువు చెప్పాలి, నీకు తెలీదు. నువ్వు చేసే పనులు నీకు తెలీదా? నీకు శుభ్రంగా తెలుసు. ఈ ప్రపంచం మన గతాన్ని మరిచిపోదు, మరువనివ్వదు. గత చరిత్ర ఆధారంగానే గుర్తించబడతావు, కానీ పరమాత్మ అలా చేయడు. ప్రస్తుతం ఎలా ఉన్నామో దానినే చూస్తాడు కానీ గతం ఆధారంగా కాదు. అందుకే బ్రాహ్మణుని శ్రేష్ఠుడు అన్నట్టు. నీకు బుద్ధి వస్తే అదే కదండి కావాల్సింది. నీకు బుద్ధి రాకపోతే నువ్వు చెడ్డవాడివే. అంటాం ఎందుకండి? మీరు బుద్ధి తెచ్చుకొని పరబ్రహ్మం అయితే మిమ్మల్ని అనే ఛాన్స్ ఎక్కడుందండి గురువుకి? ఎందుకంటారండి? బోధ ఆవశ్యకత ఎక్కడుంది? పోనీ ఏదో సరదాగా బోధలు చేసుకున్నా సరే ఒక మాట అనగలరా? మీలో దోషాలు ఉన్నప్పుడు అనగలుగుతున్నాను కానీ దోషరహితులైతే మిమ్మల్ని అనగలనా? ఎందుకంటారు దోషరహితుల్ని? దోషరహితులు కావడానికి కదండి ఇదంతా కూడా. దానికి తగ్గట్టుగానే వచ్చాయి మనకన్నీ కూడా అద్భుత గ్రంథాలు. నేనే వేరు కూర్చుకోలేదు, ఇందులో ఏముందో నాకు ఎప్పుడూ తెలియదు. చెప్పాను కదా, ఏది చెప్పినా ఫస్ట్ టైమే. నేను ఎప్పుడు ఇంతకుముందు ఇన్ని చదవలేదు. సర్వస్వ శరణాగతి పొందాను, నేను చెప్పుకోగలుగుతాను. సర్వస్వ శరణాగతి అమ్మను పొందాను కాబట్టి ఆవిడ తీసుకొచ్చింది. నేను ఏ పుస్తకాలు చదవలేదు, ఏ క్షేత్రాలు తిరగలేదు. క్షేత్రాలకు వెళ్ళినా ఆ పరమాత్మ పట్టుబట్టి తీసుకుపోయాడు కానీ నేనెప్పుడు అనుకుని ఏ క్షేత్రానికి వెళ్ళలేదు. వాళ్ళన్నారని వీళ్ళన్నారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూడా నేను వెళ్ళలేదు. ఏది వెళ్ళకపోయినా ఇక్కడ ఎవరిని అంటున్నారని మీరు భావిస్తే నేనేమీ చేయలేను. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ కారణాలు చెప్తున్నారు. ఆ కారణాలు చెప్పిన అన్ని రోజులు మీరు బాహ్య ప్రపంచంలోనే ఉంటారు కానీ ఈ ప్రపంచంలోకి ఎప్పుడు వస్తారండి? అందుకనే అది పాయింట్అవుట్ చేయటమే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం జీవిస్తే మరి మీకోసం ఎప్పుడు? మీ ఆయుష్ అయిపోతుంది. వాళ్ళ కోసం చేసింది వీళ్ళ కోసం చేసింది మిమ్మల్ని ఆత్మపదాన్ని పొందనివ్వదు. దానివల్ల ఏమిటండి? వాళ్ళ కోసం వెళ్ళారు, పుణ్యం ఎవరికి వచ్చింది? అయితే వాళ్ళకి వచ్చిందా మీకు? మీరు వాళ్ళకి ఇచ్చారా? మరి వాళ్ళు అన్నారు కాబట్టి మీరు వెళ్ళారు. పోనీ వాళ్ళు అన్నారు కాబట్టి మంచి పని చేశారు. మరి అప్పుడు పుణ్యం కూడా వాళ్ళకే ఇవ్వాలి కదా, ఇస్తారా? ఆ పుణ్యం దేనికండి? వృధానే కదా ఆ పుణ్యము. ఏమిటి సాధించారండి? అక్కడ జరిగినవి అద్భుతాలుగా చెప్తున్నారు. అరే నువ్వు మానవుడిగా పుట్టావురా, ఇంకా ఆ అద్వైతం తెలుసుకున్న ఇది పరమాద్భుతం రా. ఆ యొక్క క్షేత్రాల్లో జరిగింది దేనికండి? ఇంత పరమాద్భుతాన్ని నీవు పొంది దీన్ని వృధా చేస్తున్నావే, మరి దీన్ని ఏమిటి? ఇది అందరికీ వర్తిస్తుందండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఈ మధ్య వెళ్ళొచ్చారు వాళ్ళని గురించి అని మీరు అనకండి. మీరు వెళ్ళొచ్చారు, అక్కడికి వెళ్ళకపోతే ఇంకో చోటుకి వెళ్ళారు. ఏదైతే ఏమండి, ఆచరణ పెట్టినప్పుడు అందరూ ఒకటే. ఈ సమయానికి ఏది గుర్తొస్తే అది చెప్తారు. తిరగటం అనేదే కదండి అసలు ముఖ్యమైనది. అది క్షేత్రం అయితే ఏంటి, చుట్టాలింటికి అయితే ఏంటి, ఎక్కడికైతే. తిరగటం అంటే బాహ్యం అని అర్థం తీసుకోండి. అంతే తప్ప నా ఉద్దేశం పర్టికులర్ గా కాదు. తిరుగుడు అంటే బాహ్య ప్రపంచం. ఇంకా అసలైన ప్రపంచం ఏది? పశ్చాత్తాపం ఏది? దృఢ నిశ్చయం ఎక్కడుంది? లేదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడు కరుణామూర్తే. ఎప్పుడు కూడా ఆయన తెచ్చి నువ్వు పెద్ద దుర్మార్గుడు అనరు. నువ్వు నిశ్చయించుకుంటే వెంటనే సహాయం. ఏ గురువులు కూడా అనరు నువ్వు నాకేం పెట్టావని అను. వాడు అసలు ఏమి ఇవ్వలేదండి అన్నారు. మీరు ఇచ్చే దాన్ని బట్టో, మీరు ప్రతిదానికి ట్యాగ్ చేసిన దాన్ని బట్టో, మీరు గురువుని మెచ్చుకున్న దాన్ని బట్టో ఏది జరగదండి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు, నిశ్చయంగా మొదలెట్టు. దృఢ నిశ్చయం నీ మనసులో కలిగిన రోజున, కలిగిన క్షణాన నీకు అడ్డంకులేవి లేకుండా నీ సాధన పరిపూర్ణత్వం పొందే శక్తి కేవలం గురువులకి పరమాత్మకి నీవు ఉపాసించే దైవానికి ఉన్నది. వారు చూసుకుంటారు. వహామి అహం, అబద్ధం చెప్పలేదు ఆయన. కానీ ఏది ఆ దృఢ నిశ్చయం కలిగిందండి? అబద్ధం.
కలగలేదు కాబట్టి మీరు పూర్ణత్వం పొందలేదు. మొదటి స్టెప్ మీరే, ఆ దృఢ సంకల్పం చేయవలసింది మీరే. శుభం భూయాత్.